హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ డోస్. ఈరోజు మనం మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూడబోతున్నామండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను పొద్దున్నే లెగ్గానే ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని, గడపకి ముగ్గు వేసుకొని ఇలా రెడీ చేసుకున్నానండి. తులసమ్మని నీట్గా రెడీ చేసి పూజ చేసుకున్నానండి. ఇక్కడ మా ఆడపడుచు అన్నపూర్ణాదేవిని రెడీ చేయడానికి చేస్తుంది. నేను ఎప్పుడు కిచెన్లో అన్నపూర్ణాదేవిని రెడీ చేసి పెడతాను. ఇలాగా బియ్యం వేసి, బియ్యంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి అన్నపూర్ణాదేవిని కొన్ని పూలు పెట్టి ధూపం అది పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ మనము పూర్ణం బూరల గురించి పూర్ణం బూరలు చేసుకుందాం. దాని గురించి పూర్ణం రెడీ చేస్తున్నాము. ఇది శనగపప్పు బెల్లం కలిపి మిక్సీ వేసేసానండి. నేను యాక్చువల్గా అందరం మెదుపుకుంటాము, కానీ ఈజీగా అవుతుంది కదా అని మిక్సీ వేసేసి దాన్ని మన పూర్ణం బూరెల పిండిలో వేసేసి, ఇదేమో మినప్పిండి అండ్ కొంచెం బియ్యం పిండి అండి. మినప్పిండి ఒక కప్ అయితే బియ్యం పిండి 2 కప్పులు తీసుకోవాలి. అది బాగా కలుపుకొని ఒక 1 అవర్ ముందు పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకొని ఈ పూర్ణంని అందులో వేసుకొని బూరెలు వేసేసుకుంటున్నాం. ఇక్కడ త్వరగా అన్ని పూజకి రెడీ చేసేసుకొని, ఈరోజు నేను 5 రకాలు చేశానండి. ఒకటేమో పులిహార, పరమాన్నం. చూడండి బూరెలు ఎంత బాగా వచ్చాయో మనవి. ఇక్కడేమో పరమాన్నంకి పాలు పెట్టేసుకున్నాను. ఇంకోటేమో పెసరపప్పు, పచ్చి పెసరపప్పు. ఇంకోటేమో శనగలు అమ్మవారికి పెట్టుకుంటాం కదండి మనం వరలక్ష్మి వ్రతం రోజు, అలాగే. అండ్ ఇక్కడేమో మన పరమాన్నం అయిపోయి వచ్చింది. ఇప్పుడు మనము తాలింపు వేసేసుకుందాము. నెయ్యి వేసుకొని అందులో కొన్ని మన దగ్గర నట్స్ ఏముంటే అవి వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. మన పరమాన్నం రెడీ. అండ్ నెక్స్ట్ పులిహార చేసేసుకుందాము. ఇక్కడేమో పులిహారకి వైట్ రైస్ తీసుకుని కొంచెం ఆడబెట్టుకొని చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. చింతపండు పులుసు తాలింపులో ఏమో నార్మల్గా ఎలా తాలింపు వేసుకుంటాము అలా అంత తాలింపు వేసేసుకొని అంతా కలిపేసుకుందామండి. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడేమో మనము ఫస్ట్ తర్వాత పసుపు గౌరమ్మని చేసేసుకుందాము. పసుపు గౌరమ్మని చేసుకొని బొట్లు పెట్టేసుకొని తాంబూలం పెట్టేసుకుందామండి. అరటిపండు, ఒక్క పువ్వు పెట్టుకొని దేవుడి దగ్గర తాంబూలం పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేయాలి మనము. ఇక్కడ పూజ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇల్లంతా ధూపం వేసుకుంటానండి నేను పూజ చేసినప్పుడల్లా. అలా ఇల్లంతా ధూపం వేసేసి నైవేద్యాలు దేవుడి దగ్గర పెట్టేశాను. అమ్మవారికి నైవేద్యాలు పెట్టి కామాక్షమ్మ దీపం అమ్మవారి ముందు వెలిగించుకొని ఇలా పూజ చేసేసుకుంటాను. Thank you for watching our channel. Please like, share and subscribe.